ఇంట్లో నూడిల్స్ చేసుకోవడం ఎంత ఈజీ అని నాకు ఇన్నాళ్ళు తెలియలేదండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అవి మరిగాక ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా నూనె వేసి నూడిల్స్ని కూడా వేసేసానండి. నూడిల్స్ ఉడికే లోపల ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నూడిల్స్ ఉడికిపోయినాయండి. వాటిని వార్చేసి ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నాను నూడిల్స్ విడివిడిగా రావడానికి. ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ నూనె తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ వేసి బాగా వేయించేసానండి. దాంట్లో నాకు సమయానికి షెజ్వాన్ సాస్ లేదు. ఇంట్లో కొద్దిగా పండు మిరపకాయల కారం ఉంది. ఆ కారం వేసేసి తగినంత ఉప్పు వేసి కొద్దిగా సోయా సాస్ వేసి వీటన్నిటినీ బాగా కలిపేశాను. ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వేసేసి కలిపేసుకోవడమేనండి. అంతే సింపుల్గా, ఎంతో టేస్టీగా, ఇంట్లోనే ఎంతో తక్కువ ఖర్చుతో తయారు చేసేసుకున్నాం. ఈ నూడిల్స్లో మా పిల్లలు నిమ్మకాయ పిండుకొని తినేశారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.